అనుభవం చెప్తాను. సమస్యలనే వస్తూ ఉంటే కానీ ఆ సమయంలో మీరు ఏం మాట్లాడవాలో, మీరు ఏం చేయవాలో ప్రభువే పలికిస్తాడు. ఖచ్చితంగా మీరు అసలు ఆ విషయంలో భయపడవసలా. మీరు ఏ సమయంలో అయినా మీకు ఏం చేయాలో, ఏమి మీరు మాట్లాడాలో ప్రభువే తన వాక్యం ద్వారా మనకి చక్కగా పలికిస్తారు. కాబట్టి ఎట్టి బస్సులో సమస్యలను చూసి మనం పారిపోవడం అనేది ఎట్టి బస్సులో జరగకూడదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, విశ్వాసం అనేది మీ యొక్క క్రియల ద్వారా తెలుస్తుంది. విశ్వాసం అనేది ఖచ్చితంగా మన క్రియల ద్వారా తెలుస్తుంది. ఆ క్రియలు అనేవి మీరు అది ఆర్థిక రూపంలో ఉండొచ్చు, సేవా రూపంలో ఉండొచ్చు, అది పక్కన పెట్టండి. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే పరిచయం చూసుకుంటారా, హెచ్చించుకుంటారు. మరి ఈనాడు సమాజంలో చాలా కుటుంబాలు వాటిని హెచ్చించుకుంటుంది. వారిని ఎక్కువ స్థాయిలో ఊహించుకుని నేను ఈ స్థాయిలో ఉన్నాను అనే తలంపుతో ముందుకెళ్తున్నాను. అది మంచిది కాదు. దేవుడి యొక్క స్వార్థ పరిచర్యలో కానీ విశ్వాసంలో కానీ ఎవరైతే తగ్గించుకుని మరి ముందు సాగుతారో వాళ్ళు హెచ్చించబడతారు. ఇది వాస్తవం. ఖచ్చితంగా మీరు గమనించాల్సింది. ఎట్టి వస్తువులో మనం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ రకంగా మిగతా వాళ్ళతో వచ్చినప్పుడు ఉన్నత స్థాయిలో ఉండొచ్చు. కానీ ఆ స్థాయికి గమనించారు. ఈ రోజు నువ్వు సంతృప్తిగా భోజనం చేస్తున్నావు, నీ బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబంతో చక్కగా సంతోషంగా ఉంటావు. మరి ఎవరిచ్చారు మీకు ఆ ఆశీర్వాదాలు? ప్రభువే ఇచ్చారు. కాబట్టి దయచేసి